ఇవాళ సాధకుల కోసం ప్రతి ఒక్కరూ చేసుకునే విధంగా ప్రమాదరహితమైనటువంటి ఒక అద్భుత సాధన, అత్యంత పురాణ పురుషుడు మహాభారత యుద్ధంలో ఉన్న మహాయోధుని సాధనే ఇది. మహాభారత యుగంలో అరణ్య మూలతత్వాల సంయోగంతో జన్మించిన వజ్రకాయ మహాయోధుడు అతనే ఘటోత్కచుడు. భీముని అపార శౌర్యము, హిడంబి తాంత్రిక వంశపు అరణ్య మాయాశక్తి, ప్రకృతిలో మూల బలాలు కలిసి అతన్ని ఒక అజేయ యోధునిగా తీర్చిదిద్దాయి. రాత్రి యుద్ధంలో అతని శక్తి 10 రెట్లు పెరుగుతుంది. అప్పుడు యోధులందరికీ తెలుసు, అతని అడుగు నేలను కంపింపజేసేది, అతని గర్జన యుద్ధభూమిని కంపింపజేసేది, అతని మాయాశక్తి కౌరవ సేనను అయోమయానికి గురి చేసేది, అతని శక్తితత్వం 3 భాగాలుగా కలిపినదై ఉండేది. వనతత్వం మాయ, తాంత్రిక వంశపారంపర్య శక్తి, భీముడి ధైర్య బలం, ఈ 3 శక్తులు అతని మహేంద్రజాల యోధుడుగా తయారు చేశాయి. ఈ తత్వాన్ని స్మరించుకునే సాధన ఒకటి అద్భుతమైన సాధన మన పూర్వీకులు దాచిపెట్టి ఉన్నారు. ఈ సాధన సులభమే, గుర్తుంచుకోండి. ఈ సాధన అద్భుతమైన సాధన, అత్యంత సులభమైన సాధన. మీరు ఈ సాధన చేయండి. ముందుగా రాత్రి 9 నుంచి 12 గంటల మధ్య ఈశాన్య దిశలో కూర్చుని ఒక దీపం వెలిగించాలి నువ్వుల నూనెతో. పంచముఖ రుద్రాక్షలతో 108 ఉన్నటువంటి పంచముఖ రుద్రాక్ష మాలతో ఈ మంత్రాన్ని జపించాలి. మంత్రం చెబుతున్నాను, వినండి. ఓం హ్రీం వజ్రకాయ ఘటోత్కచ శక్తి ప్రబోధయ హూం పట్ అనే ఈ మంత్రాన్ని మీరు రోజు 108 సార్లు చేయాల్సి ఉంటుంది. మళ్ళా మంత్రాన్ని చెప్తున్నాను, వినండి. ఓం హ్రీం వజ్రకాయ ఘటోత్కచ శక్తి ప్రబోధయ హూం పట్. ఈ మంత్రంతో ఘటోద్గజ శక్తిని ఇప్పటికీ మన శరీరంలోకి ఆహ్వానించుకోవచ్చు. ఈ మంత్రం అతని ధైర్యము, మాయ, వజ్రశక్తిని మన అంతర్గర్భంలో మేల్కొల్పే సాధనని గ్రహించండి. మంత్రజపం అనంతరం కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ధ్యానం చేస్తే మనసులో స్థిరత్వం, వెన్నులో శక్తి ప్రవాహం, హృదయంలో ధైర్యంతో కూడిన వెలుగు సందేశంలా అనుభవాంకులోకి వస్తుంది. ఇంతటి శక్తి, ధైర్యం, మాయా ప్రతిభ కలిగిన ఘటోత్కచుడు తన జీవితాంతం ఒకే ఒక్క నమ్మకంతో ముందుకు నడిచాడు. అదే శ్రీకృష్ణ భగవానుడిపై అపార విశ్వాసం. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు ప్రయోగించిన శక్తి అస్త్రానికి తన మీద పడనిచ్చి పాండవుల్ని రక్షించడం కోసం తన శరీరాన్ని అర్పించిన మహాయోధుడు. అది ఓటమి కాదు, ధర్మ పరిరక్షణ కోసం చేసిన పరమత్యాగం. అందుకే ఘటోత్కచుడు యుగ యుగాలుగా ధైర్యం, శక్తి, విశ్వాసం, త్యాగం అన్నీ ఏకమై వెలిగిన మహాయోధుడిగా నిలిచిపోయాడు. కనుక ఘటోత్కచుడు, రాక్షసుడు ఇటువంటి అనుకోకుండా మీరు సాధన చెయ్యండి. ఈ మంత్రాన్ని ఎటువంటి అవశ్యం లేదు. ఈ మంత్రాన్ని మీరు మళ్ళా కూడా 2-3 సార్లు చెప్తాను. మంత్రం గుర్తుంచుకోండి. ఓం హ్రీం వజ్రకాయ ఘటోత్కచ శక్తి ప్రబోధయ హూం పట్. ఓం హ్రీం వజ్రకాయ ఘటోత్కచ శక్తి ప్రబోధయ హూం పట్. ఓం హ్రీం వజ్రకాయ ఘటోత్కచ శక్తి ప్రబోధయ హూం పట్. ఈ మంత్రాన్ని ప్రతిరోజు రాత్రి 9 గంటలప్పుడు, 9 గంటల నుండి 12 గంటల మధ్యకాలంలో ఈశాన్య దిశలో కూర్చొని ఒక నువ్వుల నూనెతో పెట్టిన దీపాన్ని వెలిగించి పంచముఖ రుద్రాక్షలతోనే ఉన్నటువంటి రుద్రాక్షమాలతో జపాన్ని చెయ్యాలి. ఆసనంగా మీరు దర్భాసనం వేసుకోండి, శంభాసనంలో శంభాసనం వేసుకోండి. వస్త్రం నల్లని వస్త్రం మాత్రమే ధరించండి. ఇది స్త్రీ పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు. ఇది దీక్షగా మీరు చేయాలనుకున్నా చేసుకోవచ్చు. కాకపోతే 41 రోజులు చెయ్యండి, లేదా 11 రోజులు చెయ్యండి. లేదు ఆ శక్తిని మేము చూడాలి, గ్రహించాలనుకుంటే 108 రోజులు చేయండి. లేదు మాకు ఇది చాలు అనుకున్న వ్యక్తులు 3 రోజులు కూడా చేసి ఆ శక్తిని, ఆ బలాన్ని మీ అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇది అత్యంత అద్భుతమైన సాధన. ఇది అతి తక్కువ మందే బయటకు చెప్తారు. కనుక మీరు ట్రై చేయండి. ఈ కలియుగంలో మీరు ఇటువంటి చిన్న ట్రై చేసుకొని మీ జీవితాలని సుఖం వైపు నడిపించుకోవచ్చు అనడంలో కించిత్ సందేహం కూడా లేదు. గుర్తుంచుకోండి సాధకులారా, ఈ సాధనని ఎవ్వరైనా ఎప్పుడైనా చేయొచ్చు.
దీనికి ఈరోజు రేపు అనేది ఏం తేడా లేదు. వారాలతో వర్జాలతో సంబంధం లేదు. కాకపోతే ఏ రోజైనా సరే రాత్రి 9 గంటల నుంచి రాత్రి 12 గంటల లోపల ఈ మధ్య కాలంలో చెయ్యాలి. ఇదే దీనికి నియమనిష్ఠులు మామూలుగా మీరు సాధనలో ఉన్నప్పుడు కొన్ని ఖచ్చితమైన నియమనిష్ఠులు పాటించాల్సిందే, పాటించండి. ఇప్పుడు దాకా చాలా వీడియోలో చెప్పున్నాను నేను, అవన్నీ పాటిస్తూ ట్రై చేయండి. ఈరోజు కూడా ఆ శక్తి ఇంకా భూమి మీద ఉంది, అరణ్య గర్భాల్లో ఉంది, ఆహ్వానిస్తే వస్తుంది. కనుకే మీకు ఇచ్చాను. ఎవరైనా ఉత్సాహవంతులు ట్రై చెయ్యండి. సర్వే జనా సుఖినో భవంతు.